చింతపండు, మిరపకాయలు, ఉల్లిగడ్డ, సాల్ట్. ఇప్పుడు మిరపకాయలు వేసుకోవాలి. ఎంతో టేస్టీగా చింతపండు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చుక్క నూనె లేకుండా పొయ్యి మీద ఊకే మిరపకాయలు ఒక్కటే కాల్చాను. ఎండు మిరపకాయలు చుక్క నూనె లేకుండా ఎంతో టేస్టీగా చింతపండు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అన్నంలోకి ఇలా చింతపండు తొక్కేసుకొని తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్లీజ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డైట్లో ఉన్న వాళ్ళైతే చుక్క నూనె లేకుండా అయితే ఇలా తినవచ్చు. చట్నీ కూడా చాలా టేస్ట్ అయితే ఉంటుంది.